హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో అనేది పలాస కాశీబుగ్గలోన జగన్నాథ్ స్వామి యాత్ర అనేది మీకు ఈ వీడియోలో ఫుల్ చూపెట్టేస్తాను చూసేయండి. మా ఇద్దరు పిల్లలతో మేము ఎలా అయితే వెళ్ళామో ఏంటనేది ఫుల్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అలాగే అండి వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ వేయండి. లైక్ చేయడం వల్ల ఎందుకంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అనేది వెళ్తుంది అంతేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా ఇంటి నుండి బయలుదేరేటప్పుడు పిల్లలతోని ఇంట్లో దీపారాధన చేసి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. దీపారాధన చేసేసి పిల్లలకి రెడీ చేసరికి చాలా టైం అయిపోయింది. దీపారాధన చేసి తర్వాత ఓన్ ఆటోయే కాబట్టి ఆటోకైతే వెళ్ళిపోయాము. మా పిల్లలైతే అసలు మార్నింగ్ నుండయితే ఒకటే గోలండి. మనం జీ ఎళ్ళిపోదామా అని మార్నింగ్ అయితే చెప్పేసారు. అప్పటినుండి అసలు వాళ్ళకి ఎంత గుర్తుందో తెలియడం లేదు. ఇది ఆటో లోపల కొంచెం చీకటి అయిపోయిందిలెండి మేము వెళ్తాడికి టైం అనేది. అక్కడ ఇంటి దగ్గర బయలుదేరేతలకి నార్మల్‌గున్నాం. అలా వస్తాడికి కొంచెం మబ్బులా వేసింది. వర్షం అనేది పడుతుంది ఏంటో అనుకున్నాము. కానీ అది అంత వర్షం ఏం పడలేదు. అక్కడి నుండి మా తమ్ముడయితే ఫోన్ చేసి, "అక్క వెళ్తున్నారు గానీ, ఇంక అక్కడ ఏం సెట్ కాలేదు" అనుకోని అన్నారు. ఒక 7కి, 8 వరకు 7 వరకు 7:30 వరకయితే అక్కడ ఏమి రంగుల రాట్నం, జెయింట్ వీల్లు, ఇంకా బ్రేక్ డాన్స్ ఇలాంటివి ఏమి కూడా సెట్ చేయలేదంట అప్పటికి. మేము వెళ్ళేటప్పటికి మాత్రం అన్నీ సెట్ చేస్తున్నారు. మీరు వీడియోలో చూడండి. ఒకటిని లైట్ సెట్టింగ్ మాత్రం చేయలేదు. ఇక్కడ నేను ప్రతి వీడియోలో నేను పలాస మాకు దగ్గరున్న సిటీ ఏదంటే అది పలాసయేని. మేమెక్కడ షాపింగ్‌కెళ్ళాలన్నా ఏదైనా కదా! వెళ్ళేటప్పుడు ప్రతిసారి మీకు చూపిస్తూ ఉంటాను. గేట్ అనేది పడతదని. అక్కడైతే ట్రైనయితే వెళ్తుంటే చూపిస్తున్నారు మా పిల్లలకి. మనం వెళ్దాం కదా! తిరుపతి వెళ్తాం కదా! అప్పుడు ట్రైన్ ఎక్కేద్దామని అయితే మా నాన్న, మా అమ్మ అయితే చెప్తున్నారు. అదేంటో గాని ఎప్పుడు వెళ్ళినా సరే ఎంత మనము ఏ వర్క్ పైన వెళ్ళినా జస్ట్ అప్పుడైనా తీస్తారు. లేదంటే అప్పుడైనా వేసేస్తా ఉంటారు. గేట్ పడడం మాత్రం మాకు పక్కా అయ్యే ఉంది. మేము అటు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా పడిందండి. జస్ట్ కాకుంటే మేము దగ్గరికి వెళ్ళేటప్పటికి తీసేశారు. ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ మేము వెళ్ళే టైంకయితే చూడండి ఎలా ఉంది. మేము అక్కడ ఆటో పెట్టేసి స్టార్టింగ్ నుండే చూస్తాం. ఇంక లోపలికి వెళ్ళకుండా బయట నుండేనే చాలా రష్‌గా ఉంది. అక్కడైతే అసలు వీడియో అనేది ఎలా తీయాలో కూడా అర్థం కాలేదు. మా పిల్లలకైతే మా అమ్మ ఒకళ్ళకి, మా నాన్న ఒకళ్ళకి పట్టుకున్నారు కాబట్టి నేను వీడియో అనేది ఫ్రీగా తీసేసాను. వద్దంటే నేనే ఈరోజు సండే కదా! వెళ్దామని అయితే అనేసరికి అక్కడ క్రౌడ్ మాత్రం మామూలుగా లేదండి. కొంచెం ఇక్కడ నుండి అటువైపు వెళ్ళే వరకే ఉంది. తర్వాత కొంచెం ఫ్రీగా ఉంది. వెళ్ళగానే స్వామివారి దర్శనం అనేది చేసుకోకుండానే మా పిల్లలన్నీ కొనేయమంటన్నారు. అక్కడి నుండి చూసయితే వాళ్ళ జెయింట్ వీల్ ఉంది కదా! అది చూసి వాళ్ళు చెప్పలేనంత ఆనందమైతే పడిపోతున్నారండి. తాత ఇది అనుకోని ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్‌గా ఉందో. మా పెద్ద పాపకైతే అస్సలు కళ్ళు కూడా ఆపడం లేదు. చుట్టూ ఆ జనాలకి, ఆ బెలూన్స్‌కి మొత్తం చూసుకుంటుంది. మా చిన్న పాప అయితే ఏవి చూస్తే అవి కొనేయమంటుంది మొత్తం కూడా. ఇక్కడ అయితే ఇది ఎక్కిస్తాం అనుకున్నాము. నేను ఎక్కి పిల్లలకి పట్టుకొని అది చాలా స్పీడ్‌గా వెళ్తుంది. వీళ్ళసలు భయపడిపోతారు. వీళ్ళకి జస్ట్ 3 ఇయర్స్ అనేది కలిసి 2 మంత్స్ అయితుంది కదా! అంతేని. అందుకే ఇప్పుడు బట్టి అయితే పిల్లలకి ఏమి ఎక్కించొద్దనుకోని జస్ట్ వాళ్ళకి చూపెట్టాము. వాళ్ళు చూసయితే ఎక్కుదాం అంటన్నారు ఉయ్యాలని. ఇంగా నాకైతే భయం. ఇంక మాత్రం ఇది ఎక్కించలేదు. కార్ అనేది ఎక్కించాము. అది స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు దిగిపోయారు టికెట్ తీసేసాం గానీ. ఎందుకంటే అది కొంచెం ఇంకా స్లోగా వెళ్ళి స్పీడు వెళ్తుంది. మేము చెప్పాము చిన్న పిల్లలు కదా! స్లోగా చేయండని. మన కోసం వాళ్ళు స్లో చేయరు కదా! అందుకే పిల్లలకైతే అసలు ఏమి ఎక్కించకుండా జస్ట్ అలా చూపెట్టుకొనయితే వచ్చేసాము. నార్మల్‌గా కారు ఇంకా ఇలా గెంతుతుంటారు కదా! అవైతే ఎక్కించాము. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా చిన్న పాప చూడండి నా వైపు చూసి ఆశ్చర్యమైపోతున్నారు. జనాల వైపు అందరూ కూడా చూసి. పిల్లలకి చిన్న చిన్నయి ఇవన్నిట్లకి తీసుకొని వెళ్ళాలండి. వీళ్ళకి ఇలా తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కదా! వాళ్ళు నవ్వులన్నీ చూసైతే నాకు నిజంగా అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడైతే మా పాప అక్కడ కొంచెం ఫుడ్ అని ప్రిపేర్ చేస్తున్నారు కదా! అటువైపు చూపెట్టి అవి కావాలన్నది. ఇక్కడ ఆయిల్ అంతా కలిపేసుంటారు. మనమైతే తింటే ఓకే గాని చిన్న పిల్లలకి మరీ పెట్టేయకూడదు కదా! ఇక్కడికి వస్తరికి కొంచెం బ్యాక్ సైడ్ కదా! కొంచెం ఫ్రీగా ఉంది.
ఉంది. అంత రష్ ఏం లేదు. మేము ఇటువైపు వెళ్ళొచ్చాము. అక్కడే మాత్రం చాలా క్రౌడ్ అండి. జనాలు కూడా చాలా ఎక్కువగున్నారు. మేమెళ్ళింది సండే రోజు కాబట్టి, ఇంక అప్పటికి ఇంక ఏమి కూడా సెట్ కాలేదనుకుని అన్నారు గానీ, ఆ ముందు రోజుకి ఇంకేం కాలేదంట. అయినా సరే అప్పటికి కూడా ఇంకా జనాలనేది చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పారు మా నాన్న. ఇక్కడ సండే కదా! ఇంకేం కాలేదంటన్నారు. వెళ్లి చూసొచ్చేద్దామనయితే వెళ్ళాము. ఎందుకంటే, ఈ పిల్లలతో మళ్ళీ ఇంకోసారి వెళ్ళామనుకోండి, ఎప్పుడు వర్షం వస్తుందో, ఎప్పుడు రావడం లేదో అర్థం కావడం లేదు. అందుకే ఈరోజు అది వాతావరణం కూడా బావుంది కదా! అనైతే ఆ రోజే బయలుదేరాం. ఇక్కడ చూడండి ఇదేనండి. ఈ కారైతే ఎక్కించాం టికెట్ తీసి. గానీ వాళ్ళు భయపడిపోతున్నారు. మా చిన్న పాప కూర్చొని మా పెద్ద పాప కూర్చోబెడతానికి ఆళ్ళకు మంచిగుంది. కానీ సైడ్‌కైనా కూర్చోబెడదాం అనుకున్నాం. కానీ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళు టై భయపడిపోయారు. అందుకే వాళ్ళకైతే తీసేసాము. అక్కడుంది చూసారా అది ఇంటి వీలు మొత్తం. ఇంకా లైట్ సెట్టింగ్ ఏమి వాళ్ళు పెట్టలేదు. జనరేటర్ ఏమి కూడా ఫిక్స్ చేయలేదు. మేము వెళ్ళి కొంచెంసేపు తిరిగే టైంకి కరెంట్ కూడా ఆఫ్ అంటే వెళ్ళిపోయింది. లైట్ సెట్టింగ్ జనరేటర్ అని పెట్టుంటే ఇంకా బాగా కనిపించున్ను. ఇంకా చూడడానికి కూడా బాగా లుక్ అనేది అనిపించున్ను. ఇక్కడ అన్నీ కూడా 9 కల్లా మొత్తం సెట్ అయిపోయిందండి. ఆ రోజుకి ఈ లైట్ సెట్టింగ్ కూడా మొత్తం అయ్యుంటే ఇంకా బాగుండున్ను. ఇప్పటికి లైట్ సెట్టింగ్ కూడా సెట్ అయిపోయిందంట. ఒకసారెళ్లి మీరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఎళ్లి ఒకసారి చూసి రండి. ఇక్కడ చూసారా అచ్చులు? ఈ అచ్చులనేది నేను వేసుకుంటాం అనుకున్నాం. కానీ ఆల్రెడీ నాకు మెహందీ ఉంది కాబట్టి నేను వేసుకోలేదు. మా పిల్లలకైనా వేయిస్తాం అనుకున్నాం గానీ చిన్న పిల్లలు కదా! నోట్లో పెట్టేస్తారు. ఇప్పటి నుండి వద్దనేసాం. అది చూస్తే చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తాయి కదా! చాలా బావుంటది. అది ఎంతగింతగా ఎమర్జెన్సీ కోన్ టైప్‌లాగా ఇక్కడ చూడండి అక్కడైతే మా పిల్లలకి అది ఎక్కించాం తరువాత. వాళ్ళకి ఎక్కించేటప్పుడు వీడియో తీస్తాం అనుకున్నా గానీ, నాకు భయంకి నేను వాళ్ళ దగ్గరే ఉండిపోయాను. వీడియో ఏం తీయలేకపోయాను. వాళ్ళ పిల్లలు చూసారా ఎగరుతున్నారు. వాళ్ళు కూడా ఓ గెంతుతున్నారు. అక్కడే అలాగా గెంతేసి పడిపోతున్నారు. ఇక్కడ నేను స్లో మోషన్‌లో పెట్టాను గానీ, ఇది చాలా స్పీడ్‌గా వెళ్తుంది కారు కూడా. అందుకనే వాళ్ళకది నాకే భయమేసైతే నేను వద్దనేసాను. ఇక టాటూ గాని, ఏమి గాని వేసుకోవాలన్నా ఇక్కడ బావుంటుంది. కానీ మా చిన్న పాపకి పెద్ద పాప ఇద్దరు కూడా అదే మా నాన్నకే పట్టుకోమంటున్నారు. అది ఇక్కడ హెలికాప్టర్‌లున్నాయి చూసారా? సింగిల్‌గా ఎళ్ళాలి ఈ పిల్లలకైతే సరిపోదు. 2 నంబర్స్ ఉంటారనుకుంటా. ఇది బావుంది. అన్నీ కూడా సెట్ చేశారు. చాలా బావుంది. ఇక్కడ ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువగా అనిపిస్తున్నారు. చిన్న ప్లేసు. పెద్దగా ఎక్కువ జనాలొచ్చేటడికి ఒకే దగ్గర అంటే ఆ షాపింగు, ఆ ఫుడ్డు ఇంకా ఇదేంటివి ఇవన్నీ కూడా దగ్గర దగ్గర అయిపోవడం వల్ల ప్లేస్ అనేది సరిపోలేదు. ఇంకా ఎందుకంటే స్టార్టింగ్ నుండి మనకు పర్మిషన్ ఇచ్చుంటే బావున్ను. ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఏమో తెలియదు. కొన్ని కారణాల వల్ల అయితే పర్మిషన్ అనేది కొంచెం లేట్‌గా ఇచ్చారు. యాత్ర అనేది ఏ అయ్యి 3 డేస్ తరువాత ఇచ్చారు. 3 డేస్ అంటే ఆ రోజు ఇచ్చారనుకుంటా. యాత్ర స్టార్ట్ అయిన తర్వాత ఇచ్చేసరికి ఇవన్నీ వాళ్ళు సెట్ చేసుకుంటానికి టైం అనేది పట్టింది. ఆ రోజైతే అమ్మవారు నరసింహస్వామి అవతారంలోనైతే కనిపించారు. చాలా కళగా ఉంది. మీరు చూసారు కదా! ఇక్కడ కొంచెం మేము బఠానీలు ఇవి తీసుకుంటాం అనుకున్నాము. కానీ తీసుకున్న మా పిల్లలనేది తింటారు. ఇక్కడ ఏమి వద్దనుకోనైతే మేము డైరెక్ట్‌గా వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడ అమ్మవారిననేది దర్శించుకోయండి. ఎంత క్రౌడ్‌గా ఉన్నారంటే మేము లోపల వరకు వెళ్ళలేకపోయాము. ఇంకొకటి మనకు అమ్మవారి దర్శనం కావాలంటే కొంచెం వేగంగా వెళ్ళిపోవాలి. 3కి, 2కి లేదంటే మార్నింగ్ టైంలోనే వెళ్ళేసి వచ్చి చూసుకొని మనకు ఇవన్నీ ఎక్కాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలంటే ఈవినింగ్ టైం అప్పుడు వెళ్తే సరిపోతుంది. ఇక్కడ డెకరేషన్ కూడా చాలా బావుంది కదా! చూడడానికి మాత్రం ఒక లుక్ అనేది ఒక ఆకర్షణలాగా ఉంది. ఇక్కడ ఓన్లీ 1 సంవత్సరంలో ఈ ఈ యాత్ర అన్ని రోజులే ఈ గుడి అనేది తెరిస్తారు. తర్వాత అంత ఏముండదు. చూడండి అమ్మవారనేది నరసింహస్వామి అవతారంలో కనిపిస్తున్నారు కదా! ఎంత కళగా ఉందంటే నేను కరెక్ట్‌గా వీడియో అనేది తీయలేకపోయాను. ఎందుకంటే నేను కొంచెం హైట్ అనేది తక్కువ కదా! ఇంకా మా ముందుండే వాళ్ళు కొంచెం హైట్ ఉంటారు. కెమెరా కూడా పైకెత్తినా వాళ్ళ హెడ్ అనేది పడిపోతుంది. ఇక్కడికొచ్చే టైంకి వాళ్ళకి పీపీలనేది తీసుకున్నాము. కొన్ని టాయ్స్ వాళ్ళకి ఏ టాయ్స్ కొన్నా ఇప్పుడైతే ఇరిపేస్తున్నారు. ఉన్నవే అసలు ఆడడం లేదు. అక్కడ చూసారు కదా! తాత, అమ్మమ్మ పాప కావాలని అయితే అంటున్నారు. ఆ పాప అనేది అడిగి తీసుకున్నారు. ఒక పీపీ లాంటివనేది తీసుకున్నారు. వాళ్ళు అదే సంతోషపడిపోతున్నారు. అక్కడ ఒక బెలూన్ అండి రెడ్ కలర్ లవ్ సింబల్‌తో ఒక బెలూన్ ఉంటది. ఆ క్రౌడ్‌లో తీసుకోమంటే నేను అన్నాను క్రౌడ్ దాటిన తర్వాత స్టార్టింగ్‌లో ఉంది. స్టార్టింగ్‌లో తీసుకుందామని అయితే నేను తెచ్చాను. కానీ మా చిన్న పాపకి అది ఎక్కడ
కనిపిస్తుందో నాకసలు అర్థం కావడం లేదు. అది కనిపించిన వెంటనే తాత, తాత, తాత అంటుంది. మా మమ్మీ ఉంది కదా! మీ మమ్మీకి అడగండి తాత, తాత ఏంటని నవ్వుకొని అంటుంది. లేదు తాత అంటుంది. అదో చూడండి కనిపిస్తున్నాయి. ఆ బెలూన్సే కావాలన్నారు. మేమైతే వేరే దగ్గర బెలూన్స్ అనేది తీసుకున్నాము. ఆ బెలూన్స్ తీసుకోనండి అస్సలు ఆటో దగ్గరికి వెళ్ళాము. అది పేలిపోయింది. ఏదో ఇల్లు మీద తగిలి. మళ్ళీ మా పెద్ద పాప అయితే ఒకటే ఏడుపు. మళ్ళీ మా పెద్ద పాపకనేది కట్టుకొనైతే వెళ్ళేసి మళ్ళీ తెచ్చాము. ఊరికి దగ్గరికి వచ్చే టైంకి బెల్లిగడ్డ దగ్గరికి వచ్చే టైంకి ఆ 2 బెలూన్లు కూడా పోయాయి అస్సలు. ఇంటికొచ్చి ఒక నైట్ అయినా ఎలా ఆడుతారంటే ఆ నైట్ కూడా ఆడడం లేదు. ఆడ బండి చక్రాల్లాగా ఉన్నాయి కదా! మొన్న జామి యాత్రలోన పలాసలా జరిగింది. అక్కడ తీసుకున్నామా అది అసలు ఇంటికి తెచ్చిన టైంకి ఇరిపేసారు. అసలు ఆడలేదు. అందుకే ఇది తీసుకోలేదు. ఇదైతే నేను తీసుకుంటాం అనుకున్నాము. నాకిది చాలా బాగా అనిపించింది. మా పెద్ద పాపకి పెట్టాము. చాలా బావుంది. ఉంచింది గానీ, మా చిన్న పాప మాత్రం వద్దు అనేసింది. వీళ్ళెక్కడ కంటికి గుచ్చుకోగలరేమో అని అయితే స్కిప్ చేసేసాము. నేనైతే తీసుకోలేదు. మా చిన్న పాపకి పెడితే అస్సలు వద్దనేసింది. మేమైతే రిటర్న్ అనేది టైంకి ఇక్కడ నుండి రిటర్నొచ్చేసాము. ఈ రిటర్నొచ్చే దగ్గరేనే మేము తీసుకున్నాము వాళ్ళకి బెలూన్స్ అనేవి. ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిన వెంటనేనండి అసలు ఆటో వరకు వెళ్ళాము. ఈ ఆటో దగ్గరికి వెళ్ళేటప్పటికి 2 పోంగొట్టేసారు. మళ్ళీ తెచ్చేసి మళ్ళీ కొన్నాము. మళ్ళీ కొనేసి టైంకి ఇంటి దగ్గరకు వరకు కూడా రాలేదు. తీసుకున్నారు. ఇక్కడ ఇది తీసుకుంటామంటే అవి వద్దనేసారు. ఉన్నాయి కదా! మరెందుకులే అని ఇక్కడి నుండి హోటల్‌కెళ్ళిన తర్వాత పిల్లలతో అలాంటిది ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా ఉంటుందో మీకసలు చెప్పవలసిన అవసరం లేదు. ఇంకేంటంటే మంచిగా అయింది. మేము వెళ్ళే టైంకి అంత క్రౌడ్ లేదు. ఎందుకంటే చాలా టైం అయిపోయింది కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడ మేము తీసుకున్న తర్వాత ఇంకేమీ లేదు. అక్కడ బిర్యానీ తప్ప వైట్ రైస్ కూడా అయిపోయింది. అందుకే బిర్యానీ తీసుకున్నాం అంతే. నేను తీసి పిల్లలకైతే వేరే దగ్గర టిఫిన్ అనేది కొంచెం పార్సెల్ చేసి ఇంటికి తీసుకువెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. అయినా మేము తినే వరకు కూడా వాళ్ళు అసలు మంచిగా ఉండడం లేదండి. వాళ్ళకంటూ సెపరేట్‌గా ప్లేట్ ఇచ్చి కొంచెం ఎగ్ అనేది ముక్కలు చేసి అయితే ఇస్తాము. అలాగే వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ మీ. థాంక్ యూ ఫర్